హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఉపాధ్యాయులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ టీఏలు అయితే ఉన్నాయి కదా, సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఒక కొత్తగా అయితే రావడం జరిగింది. అప్డేట్ అనేది మీకైతే వీడియోలో అయితే చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయ్యి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ వెళ్దాం. మెయిన్ టాపిక్లో వచ్చేసి ఉపాధ్యాయులకు మూడో వాయిదా డిఏ ప్రకటించాలని సిఎస్కు టీఎస్ యూనిటీ ఎస్ వినతి ఈనాడు. సో ఉపాధ్యాయులకు బకాయిలు అయితే ఉన్నాయి కదా, మూడో వాయిదా అనేది ఉంది కదా, సో దానికి సంబంధించిన ప్రకటించాలని అంటే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి టీఎస్ యూనిటెస్ వినతి అయితే వాళ్ళు చేయడం జరిగింది. ఈ మేరకు సంఘ అధ్యక్షుడు వచ్చేసి మనకి జంగయ్య గారు, అలాగే ప్రధాన కార్యదర్శి చావ రవి గారు, దాంతోపాటు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అయిన అభ్యర్థి వచ్చేసి మణికంఠ రెడ్డి. సో వీళ్ళందరూ కలిసి అయితే వినతి చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇంకో అప్డేట్ ఏందంటే పెండింగ్ బిల్లులైతే ఉన్నాయి కదా, సో అవి కూడా అయితే మనకి ఉపాధ్యాయుల ఖాతాలో జమ చేయాలనేది వాళ్ళైతే చెప్పడం జరిగింది. దాంతో పాటు కేజీబీవీ ఒప్పందం కూడా ఉద్యోగాలకి అయితే బేసిక్ అయితే ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. సో పాత బిల్లులు ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ అయితే చేయాలని వాళ్ళైతే చెప్పడం జరిగింది. దాంతో పాటు వచ్చేసి మనకేందంటే 13 జిల్లాలో వచ్చేసి దంపతులైతే ఉన్నారు కదా, సో వాళ్ళ బదిలీ కూడా కొంచెం వాళ్ళైతే చూడాలనేది ఆ సమస్య ఉంది కదా, బదిలీ సమస్య అది కూడా వాళ్ళు చూడాలని వాళ్ళైతే కోరడం జరిగింది. ఈ సమస్య కనుక ఒకవేళ ఓకే అయితే మాత్రం చాలామంది అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇదే పేజ్ మీరు కూడా చదువుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద నేనైతే లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరైతే చదువుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.